అందరికీ నమస్కారం. ఈరోజు కథ 'జాబిల్లి' కోసం పార్ట్ 66 రచించిన వారు శాలిని గారు. ఇక కథలోకి వెళ్ళిపోదాం. 8 సంవత్సరాల ముందు కార్తీక్ మేధా ఇంజనీరింగ్ కాలేజ్లో ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ చదువుతున్న టైంలో మేధా టీం గోయంకా కాలేజ్ టీంకి మధ్య ఫుట్బాల్ మ్యాచ్ జరుగుతుంది. కాలేజ్ మొత్తం మ్యాచ్ చూడడానికి వచ్చారు. అమ్మాయిల కౌంట్ ఎక్కువగా ఉంది. కారణం మేధా టీం కెప్టెన్ కార్తీక్ కోసం. గోయంకా టీం 2 పాయింట్స్తో, మేధా కాలేజ్ టీం 3 పాయింట్స్తో లీడ్లో ఉన్నారు. మ్యాచ్కి ఇంకా కొంచెం టైం మాత్రమే ఉంది. గోయంకా టీం ఇంకో గోల్ చేయకుండా ఆపవలసిన సిచ్యువేషన్లో మేధా కాలేజ్ టీం ఉంది. ఎందుకంటే ఈ మ్యాచ్ గెలిస్తేనే స్టేట్ లెవెల్కి సెలెక్ట్ అవుతారు. లేదంటే ఇంకొక మ్యాచ్ ఆడవలసి వస్తుంది. కానీ వాళ్ళ ధైర్యం గోల్ కీపర్గా కార్తీక్ ఉన్నాడు అని. రిఫరీ విజిల్తో గేమ్ స్టార్ట్ అయింది. అందరూ చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తున్నారు. బాల్ ఒకరి కాలు నుంచి మరొకరి కాలు దాటుకుంటూ వెళ్తుంది. కానీ అదే టైంలో గోయంకా టీం ప్లేయర్ వల్ల మేధా టీం ప్లేయర్కి ఇంజూరీ అవుతుంది. ఇంజూరీ అయిన ఫ్రెండ్ని చూసి కార్తీక్కి కోపం వచ్చి దానికి కారణమైన అపోనెంట్ ప్లేయర్ని గట్టిగా కొడతాడు. ఫలితంగా కార్తీక్ని గేమ్ నుంచి పంపించేస్తారు. కార్తీక్ ఛ అనుకుంటూ వెళ్ళి కోపంగా కూర్చొని మ్యాచ్ కోసం చూస్తూ ఉంటాడు. అమ్మాయిలందరూ కార్తీక్ మ్యాచ్లో నుంచి బయటికి వచ్చేయడంతో ఉఫ్ అంటూ డల్ అయిపోతారు. కానీ గోయంకా టీం వాళ్ళు గోల్ వేసేస్తారు. మ్యాచ్ డ్రా అయిపోతుంది. ఇప్పుడు మేధా టీం ఖచ్చితంగా ఇంకో గేమ్ ఆడి గెలవాల్సిన సిచ్యువేషన్ వచ్చేసింది. కార్తీక్ అసహనంగా స్పోర్ట్స్ రూమ్కి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొని బయటికి వస్తాడు. షర్ట్ హ్యాండ్స్ పైకి మడతపెట్టి కాలర్ హాఫ్ ఫోల్డ్ చేసి ఫుల్ గడ్డంతో నడిచి వస్తుంటే మాస్ హీరోలా రఫ్గా ఉన్నాడు కార్తీక్. రఫీ, ఏంటిరా కార్తీక్ నువ్వు చేసిన పని? కార్తీక్ చిరాకుగా, ఏంటి బే నీ లొల్లి? రఫీ, లొల్లి ఏంటిరా, నువ్వు కొంచెం నీ కోపం కంట్రోల్ చేసుకొని ఉంటే గోల్ కీపర్గా నువ్వే ఉండేవాడివి. అప్పుడు ఆ టీంకి గోల్ పడేది కాదు. ఇప్పుడు చూడు, మళ్ళీ మనం ఇంకో మ్యాచ్ ఆడి గెలిస్తే కానీ స్టేట్ లెవెల్కి సెలెక్ట్ కాము. అంతా నీ వల్లే. కార్తీక్ కోపంగా, ఏంటిరా కోపం తగ్గించుకునేది? ఆ టీం వాడి వల్ల మన సందీప్ గాడికి ఇంజూరీ అయితే చూస్తూ ఊరుకోవాలా? రఫీ, ఊరుకోకురా, ఇలా అందరితో అన్నిటికీ గొడవ పడుతూ ఉండు. కార్తీక్, రేయ్ ఇంకొక మ్యాచ్ ఉందిగా, అంతా అయిపోయినట్లు మాట్లాడతావెందుకురా? ఇంతలో గోయంకా టీం వచ్చి మేధా టీంని చూసి నవ్వుతారు. కార్తీక్, ఎందుకురా నవ్వుతున్నారు? గోయంకా టీం, నువ్వేదో పెద్ద పోటుగాడివని బిల్డప్ ఇచ్చారు. కానీ ఈరోజు మ్యాచ్ చూస్తే అర్థమైంది. కార్తీక్, రేయ్ ఎక్కువ మాట్లాడితే ఈ కాలేజ్ గేట్ దాటి బయటికి వెళ్ళరు. గోయంకా టీం, అబ్బచ్చా ఈ రోషం గేమ్లో చూపించకుండా ఇక్కడ డైలాగ్స్ చెప్తావేంటిరా? కార్తీక్, ఏంటిరా వాగుతున్నావ్ అంటూ కార్తీక్ వాళ్ళ మీద చేయి చేసుకోవడంతో గొడవ పెద్దదయింది. రెండు టీమ్స్ మధ్య పెద్ద గొడవ జరిగి కొట్టుకునే స్టేజ్కి వచ్చేశారు. అప్పుడే ఆ కాలేజ్ ప్రిన్సిపల్ సుదర్శన్ గారు అక్కడికి వచ్చారు. సుదర్శన్, స్టాప్ ఇట్. అందరూ గొడవ ఆపి దూరంగా సైలెంట్గా నిలబడతారు. సుదర్శన్, ఏంటిది, మీరు కాలేజ్ స్టూడెంట్సా లేక వీధి రౌడీలా ఇలా కొట్టుకుంటున్నారు? రఫీ, సార్ అది ఆ టీం వాళ్ళే. సుదర్శన్, షటప్. వాళ్ళు మన కాలేజ్కి గేమ్ ఆడడానికి వచ్చారు. వాళ్ళు మన కాలేజ్కి వచ్చారు కనుక మన వల్ల వాళ్ళకి ఏ ప్రాబ్లం రాకుండా చూడాలి. కానీ మీరేం చేస్తున్నారు? మీ చేతకానితనం వల్ల గేమ్ ఓడిపోయి ఇప్పుడు ఇలా తలదించుకొని నిలబడ్డారు. కార్తీక్ రెక్లెస్గా, సార్ మేమేమీ చేతకాక ఓడిపోలేదు. సుదర్శన్, కార్తీక్ నువ్వు మాట్లాడకు. అసలు ఫస్ట్ గేమ్లో జరిగిన దానికి నువ్వు వాళ్ళకి సారీ చెప్పు. కార్తీక్, వాట్, నేను సారీ చెప్పాలా? నెవర్. సుదర్శన్, కార్తీక్ నువ్వు నా రూమ్కి రా, మీరు అంతా వెళ్ళండి. కార్తీక్ ప్రిన్సిపల్ రూమ్కి వెళ్తాడు. కార్తీక్ నిర్లక్ష్యంగా నిలబడతాడు ప్రిన్సిపల్ ముందు. సుదర్శన్, ఏంటి కార్తీక్ ఇది? నీ బిహేవియర్ మార్చుకోవా? అంత కోపం ఎందుకు? ఆ నిర్లక్ష్య సమాధానం ఏంటి?
నువ్వు సెకండ్ ఇయర్ స్టూడెంట్‌వి అంతే. దానికి ఏదో పెద్ద హీరోలా ఫీల్ అయిపోతున్నావు. పోనీ సరిగ్గా చదవవు అంటే అది కాదు. ఒక్కోసారి అన్నిట్లో ఫస్ట్ నువ్వే ఉంటావు. ఒక్కోసారి అన్నిట్లో వరస్ట్‌గా ఇదిగో ఇలా గొడవలు చేస్తూ ఉంటావు. ఇలా అయితే ఎలా? ఏదో మీ డ్యాడీ నేను ఫ్రెండ్స్ అని చెప్పి నిన్ను వదిలేస్తున్నాను కార్తీక్. లేకపోతే ఏం చేస్తారు సార్? నేను ఏ తప్పు చేయనప్పుడు నా కోపాన్ని నేను ఎందుకు కంట్రోల్ చేసుకోవాలి సార్? ఇంకా చదువు అంటారా? నాకు నచ్చితే చదువుతాను, లేదంటే లేదు. అందులో నాకేమీ ప్రాబ్లమ్ లేదు. సో, మళ్ళీ ఇలాంటి డిస్కషన్ పెట్టకండి సార్. సుదర్శన్, ఇంక నీతో మాట్లాడి లాభం లేదు. మీ నాన్నతోనే మాట్లాడుతాను. నువ్వు వెళ్ళు. కార్తీక్, మీరు ఎవరితో అయినా మాట్లాడుకోండి. నాకు ప్రాబ్లమ్ లేదు అంటూ ప్రిన్సిపల్ రూమ్ నుంచి బయటికి వచ్చేస్తాడు కార్తీక్. ఇంత ర్యాష్‌గా ఉండే మన కార్తీక్‌కి మన రాక్షసి అను ఎందుకు నచ్చిందో ఏంటో నెక్స్ట్ పార్ట్‌లో చూద్దాం. If you like this video, please like, share and subscribe to my YouTube channel. Thank you.